క్రికెటర్ యజువేంద్ర చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తెలుగు సినిమా ఆకాశం దాటి వస్తావాతో తెలుగు తెరకు పరిచయమైంది. తాజాగా ఆమె హిందీ చిత్రంలో ఐటెం సాంగ్లో నటిస్తోంది. విడాకుల తర్వాత ఆమె సినీ ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి. టీమిండియా క్రికెటర్, ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ జట్టుకు ఆడుతున్న యజువేంద్ర కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. 2000 క్రితం డాన్సర్ ధనశ్రీ వర్మతో చాహల్ పెళ్లి జరిగింది. అయితే వీళ్ల బంధం చాలా వరకు బాగానే ఉంది. మరి ఏమైందో ఏమో గాని గత కొన్నాళ్లుగా వేర్వేరుగా ఉన్నారు. ఈ ఏడాది అధికారికంగా విడాకులు తీసేసుకున్నారు. అయితే భర్త నుంచి విడిపోయిన తర్వాత ధనశ్రీ సినిమాల్లో బిజీ అయిపోతోంది. మొన్ని మధ్య తెలుగులో ఆకాశం దాటి వస్తావా మూవీలో హీరోయిన్గా చేసింది. ఇప్పుడు ఓ హిందీ చిత్రంలో ఐటం సాంగ్ చేసింది. ఇప్పుడు ఈ విషయాన్ని ఈమెనే స్వయంగా వెల్లడించింది. అన్నీ ఫిక్స్. ఎండ్. రాజ్ కుమార్ రావు, వామికా గబ్బి హీరోయిన్లుగా నటించిన భూల్ చుక్ మాఫ్ చిత్రం మే 29 తనలోకి రానుంది. ఇందులోని ప్రత్యేక గీతంలో ధనశ్రీ నర్తించింది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే సినిమాల్లో నటించే విషయమై చాహల్ ధనశ్రీ మధ్య విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నారా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే విడాకులు తీసుకున్నారా అనే సందేహం వస్తుంది. హిందీలో తాను చేస్తున్న సినిమాల గురించి ధనశ్రీ పోస్ట్ పెట్టింది. ఎండ్. ఈ సినిమాలు సక్సెస్ అయితే గనక ఈమె పూర్తి స్థాయిలో హీరోయిన్గా మారిపోతుందేమో చూడాలి. ధనశ్రీ వర్మ సినిమా ప్రస్థానం ఎంతవరకు విజయసాన్యవంతం అవుతుందో, ఆమె భవిష్యత్తులో పూర్తి స్థాయి నటిగా ఎదగడం జరుగుతుందో తెలియాలంటే మరికొంత సమయం ఆగాల్సిందే. ఎండ్.